చూస్తున్న మీ అందరికీ శుభములు కలుగునుగాక. యేసుక్రీస్తునందు సంపూర్ణమైన మానవ లక్షణములు మరియు దైవ లక్షణములు కనబడుతున్నాయి. సంసోను బైబిల్ గ్రంథములో బలశాలిగా కనిపిస్తున్నాడు, కానీ తన మనసు మాత్రము బలహీనమైనది. అపోస్తలుడైన పౌలు గొప్ప మేధావి, కానీ తన శరీరము మాత్రము చాలా బలహీనమైనది. సీమోను పేతురు చాలా పిరికివాడు. యేసు ప్రభువారిని ఎరుగునని 3 సార్లు బొంకిన పేతురు బలహీనుడిగానే మనకు కనిపిస్తా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో సౌలు రాజుగా మనం చూస్తా ఉన్నాము. ఆయన ఆజానుబావుడు, కానీ మొండి మనిషి. ఈ విధంగా చూస్తే బైబిల్ గ్రంథములో చాలామంది గొప్పవారిగా ఉన్నప్పటికీ కూడా బలహీనులే. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే అన్ని విధములుగా గొప్ప వ్యక్తిత్వము కలిగిన వాడని ఇందుని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు 12వ ఏటనే మత గురువుల దగ్గర తన దివ్యమైన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనములో యేసును చూసి యూదులందరూ ఆశ్చర్యపడి, చదువు లేని ఇతనికి ఇంత పాండిత్యము ఎలాగు వచ్చిందని చెప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ పాపము ఎరగకుండా ఆయన పరిశుద్ధుడిగా భూమి మీద తన కర్తవ్యాన్ని కొనసాగించాడు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో పాపమైనను, కీడైనను, ద్వేషమైనను, పగైనను, కక్షైనను ఎంత వెతికినా ఆయనలో కనిపించదు. ప్రకృతి సంబంధమైన లక్షణాలు కానీ, శరీర సంబంధమైన లక్షణాలు కానీ ఆయనలో బొత్తిగా కనిపించవు. తన చిత్తము కాదు, తండ్రి చిత్తమే నెరవేర్చబడాలని గొప్ప వ్యక్తిత్వము కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులవారు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి మన హృదయాలను సిద్ధం చేసుకోగలిగితే రక్షణ భాగ్యాన్ని కలగటమే కాదు, పరలోకములో ఆయన ద్వారా మనకు చోటు దొరుకుతుంది. అట్టి రక్షణ కృప మన ప్రభువారు మనకందరికీ కలుగు చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.